నమస్కారం. ఎంఎం న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా వాకాడు మండలంలో సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న దువ్వూరు మధుసూదన్ రెడ్డి మరోసారి ఏకగ్రీవంగా మండల అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా శనివారం రాత్రి టీడీపీ యువ నాయకుడు పారిశ్రామికవేత్త దువ్వూరు జనార్దన్ రెడ్డి తనదైన శైలిలో టీడీపీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డిని, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి దోసకాయల కృష్ణమూర్తిని ఘనంగా సన్మానించారు. పార్టీ అధిష్టానం, నాయకులు, అనుచరులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. దువ్వూరు జనార్దన్ రెడ్డి తన అభిమాన అనుచరులతో కల్లూరు, కొత్తపాలెం నుండి ద్విచక్ర వాహనాల్లో ర్యాలీగా కొండూరు గ్రామంలోని మధుసూదన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. బాణాసంచ ధ్వనులు, కాంతుల నడుమ ఈ ర్యాలీ అట్టహాసంగా సాగింది. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా జనార్దన్ రెడ్డి మధుసూదన్ రెడ్డిని కృష్ణమూర్తిలను పుష్పగుచ్చాలతో సత్కరించి రోజామాలలతో సన్మానించారు. శాలువాలు కప్పి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈదురు కార్తిక్, భట్టా మధు, నవీన్, భాస్కర్, మల్లి, మనోహర్, సతీష్, పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని మధుసూదన్ రెడ్డి సేవలను కొనియాడారు. దువ్వూరు మధుసూదన్ రెడ్డి గతంలో వాకాడు మండలంలో టీడీపీ పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని, స్థానిక సమస్యలపై పోరాటం చేయడం, కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు ఉండటం, పార్టీ కోసం అంకిత భావం వంటి లక్షణాలతో ఆయన నాయకత్వం పార్టీలో విశ్వాసాన్ని నింపి అధిష్టానం మరియు కార్యకర్తల నమ్మకంతో మరోసారి అధ్యక్ష పదవిని చేపట్టారని దువ్వూరు జనార్దన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి తామంతా డిఎంఆర్ అడుగుల్లో నడుస్తామని డీజేఆర్ తెలిపారు. అదే సమయంలో దోసకాయల కృష్ణమూర్తి కూడా పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయడంలో, కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకురావడంలో తన వంతు కృషి చేశారని డీజేఆర్ కొనియాడారు. ఈ కార్యక్రమం చివర్లో మధుసూదన్ రెడ్డి, కృష్ణమూర్తి, దువ్వూరు జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.